శ్వాసకోశ వ్యాధులు అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లేక ఈ రెస్పిరేటరీ డిసీజెస్ ఇవి సర్వసాధారణంగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తూ ఉంటాయి అనమాట. రెగ్యులర్ బ్యాడ్ హ్యాబిట్స్ కాకుండా కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇబ్బంది లేదు అనుకునే బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ సిప్ అన్నది కాఫీ తాగడం అన్నది వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఫస్ట్ మార్నింగ్ సిప్ ఎప్పుడు కూడా వాటర్ అయి ఉండాలి, హైడ్రేషన్ ఉండాలి. డ్రై ఎయిర్ వేస్ ఉన్నాయి అంటే అవి ఇన్ఫెక్షన్ కి దారి అవుతాయి అనమాట. కాబట్టి ఎయిర్ వేస్ ఎప్పుడు డ్రైగా ఉండకూడదు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత టూ మచ్ డస్ట్ లోడెడ్ పిల్లోస్ అనమాట. టూ మచ్ పిల్లోస్ అలాగా డస్ట్ కలెక్ట్ అయిపోయిన ఆ పిల్లోస్ లోనే కంటిన్యూగా దాన్నే పీలుస్తూ అలానే పడుకుంటూ ఉంటారు. అలానే కొంతమంది సాంబ్రాన్లని ఆ స్టిక్స్ అని అవన్నీ రూమ్ లో మస్కిటో రిప్లెంట్స్ అని ఇవన్నీ పెట్టడం వల్ల స్మోక్ అన్నది చాలా ఇబ్బంది. అలానే ఆ సిగరెట్ కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా ఇరిటెంట్స్ అనమాట. అలానే లేట్ నైట్ ఈటింగ్, లేట్ నైట్ హెవీ మీల్స్, వీటి వల్ల ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ అన్నది వస్తుంది. దాని వల్ల ఏంటంటే కాఫ్ అన్నది ట్రిగర్ అవడం, ఈ రెస్పిరేటరీ డిసీజెస్ అన్నవి రావడం. ఈటింగ్ లేట్, అది కూడా హెవీ మీల్స్ రాత్రిపూట్లు తీసుకుంటున్నారు అంటే ఇది రెస్పిరేటరీ డిసీజ్ రావడానికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే అలా క్లోజ్డ్ విండోస్ లోనే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. చాలా పొల్యూటెడ్ అనమాట. లోపల వెంటిలేషన్ లేని ఆ రూమ్స్ చాలా 5-10 టైమ్స్ పొల్యూటెడ్ ప్లేస్ కింద అది కన్సిడర్ అవుతుంది. దానివల్ల లంగ్ డిసీజెస్ అనేవి చాలా ట్రిగర్ అవడానికి ఆస్కారం ఉంది. అలానే చిన్న కోల్డ్స్ వస్తున్నప్పుడు ఏదో సరేలే ఏదో జలుబే కదా అని చెప్పి తక్కువ లైట్ తీసుకుంటా ఉంటారు. ఎప్పుడైనా కోల్డ్స్ వచ్చినప్పుడు ఆవి పట్టడం ఇటువంటి కేర్ అనేది తీసుకుంటే అది తర్వాత సైనసైటిస్ కింద లేకపోతే ఇంకేదో లంగ్ డిసీజ్ కింద అది కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి మీ బారిన పడకుండా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.